మరాఠా వీరుడు, హిందువులు, హిందుత్వం, హిందూ ధర్మం గురించి పోరాడినటువంటి ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలను దేశం నలుమూలల భారీగా అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పుడు మన భాగ్యనగరం హైదరాబాద్లో కూడా భారీ బహిరంగ ర్యాలీలు అనేవి నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఛత్రపతి శివాజీ గురించి, అలాగే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, హిందువులు, హిందూ ధర్మం గురించి ఆయన పోరాడిన తీరు మొదలైన విషయాలన్నీ కూడా ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి బసవరాజ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు మనం అడిగే ప్రయత్నం చేద్దాం. బసవరాజ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. జై శ్రీరామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ అనే పేరుని మనం ఛత్రపతి శివాజీగా పిలుచుకుంటూ ఉంటాం సార్. మామూలుగా ఛత్రపతి అనే పేరు ఆయనకి ఏ విధంగా వచ్చిందంట? సార్ 1674 జూన్ 6న జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఆయనకు అభిషేకం చేసి 1674 జూన్ 6న జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఆయనకు వివిధ వేద పండితుల మధ్యలో ఆయనకు ఛత్రపతి శివాజీగా బిరుదిచ్చారు. ఎందుకంటే ఆయన హిందూ ధర్మ రక్షణకై దేశ రక్షణకై బాగా కష్టపడి ఎన్నో యుద్ధాలు చేసి ముస్లిం దురాక్రమణల నుంచి దేశాన్ని రక్షించిండు కాబట్టి ఆయనని ఛత్రపతి శివాజీగా పిలువబడ్డాడు సార్. ఆయన అంటే ముస్లిం దురాక్రమణలు జరుగుతున్నాయంటే ఏ విధంగా దురాక్రమణలు జరుగుతున్నాయి సార్? అప్పటి కాలంలో దండయాత్రలు ఎంతోమంది బాబర్లు, ఖిల్జీలు, అక్బర్లు, గోరేలు వీళ్ళందరూ కలిసి దేశం మీద దండయాత్ర చేసి హిందూ సమాజాన్ని నామరూపం లేకుండా చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ అడుగుజాడల్లా నడిచి వాళ్ళ తల్లి నేర్పిన దేశధర్మ రక్షణకై కట్టుబడి హిందూ స్వరాజ్య స్థాపన జరిపింది సార్. అందుకని ఆయన ఛత్రపతి శివాజీగా కోలుస్తారు. సరే, ఇప్పుడు ప్రముఖంగా చూసుకున్నట్లయితే గత కొద్ది కాలంగా ఛత్రపతి శివాజీ జయంతి రోజున హాలిడేగా ప్రకటించాలంటూ చాలా వరకు హిందువులు, అంటే హిందూ సంఘాలు అన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లభించింది? కేంద్రం నుంచి స్పందన ఏం లేదు సార్. మేము చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు నాడు గవర్నమెంట్ హాలిడేగా ప్రకటించాలి ఖచ్చితంగా. ఏ విధంగా, అంటే దేనికని ప్రకటించాలంటున్నారు? దేనికంటే ఆయన ఉత్సవాలు జరుపుకుంటారు సార్, జరుపుకోవాలి ఖచ్చితంగా. వేరే వేరే నాయకులకు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు పుట్టినరోజులకు ఎట్లయితే హాలిడే ఇస్తారో ఛత్రపతి శివాజీ జయంతి రోజు కూడా ఇవ్వాలి. అంటే ఒక హాలిడే ఇచ్చారు అంటే దానికి సంబంధించి అతను ఒక దేశం కోసం కావచ్చు, దేశం మొత్తం కోసం పోరాడినటువంటి వ్యక్తులకి మామూలుగా అయితే ఈ హాలిడేస్ అనేవి ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ విషయానికి వస్తే ఆయన ఒక హిందూ మతం కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే పోరాడారు. మరి ఒక మతం కోసం పోరాడినటువంటి వ్యక్తికి హాలిడే అనేది ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఆయన హిందూ మతం కోసం ఒకటే పనిచేయలేడు సార్. ఆయన హిందూ ధర్మం నిలబడితేనే భారతదేశం నిలబడుతుందని ఆయన గ్రహించి భారతదేశాన్ని మొత్తము ముస్లిం దురాక్రమణల నుంచి కాపాడిండు కాబట్టి ఈరోజు ఈ దేశం ఉంది. ఈరోజు మేము అందరం ఉన్నాం. లేకపోతే ఈరోజు నేను కూడా టోపీ పెట్టుకుంటుండేనేమో, మీరు కూడా టోపీ పెట్టుకుంటుండేనేమో గడ్డాలు పెంచి. ఖచ్చితంగా నేను హిందువునని గర్విస్తున్నారు ఈరోజు అంటే ఆయన లేకపోతే మనం లేకుండే. ఖచ్చితంగా ఆయన జన్మదినం రోజు గవర్నమెంట్ హాలిడేగా ప్రకటించాలి. వేరే నాయకుల కోసం అందరి కోసం ఇచ్చినప్పుడు ఈయన కోసం కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళు, అంటే ఈ కుల మతాలకు అతీతంగా కేవలం దేశభక్తి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ ఇస్తారు. కేవలం కులం కోసం అనేది ఏ విధంగా ఇస్తారు? అంటే కులము మతం కోసం పోరాడేటటువంటి వ్యక్తి ఆయన మతం కోసం చేయలేడు సార్. దేశం యావత్ భారతదేశాన్ని సగర్వంగా తల ఎత్తుకునే నిల్చునేలాగా నిలబెట్టిండు కాబట్టి ఇవ్వాల్సిందే. అందరూ ఉత్సవాలు చేసుకోవాలి కదా, అందరూ ఒక పెద్ద పండుగలాగా చేసుకోవాలి. అసలు శివాజీ ఏంటంటే ఈ రోజు మనం ఇన్ని పండుగలు చేసుకుంటున్నాం అంటే ఆయన లేకపోతే మనం చేసుకుంటుండేనా? ఓకే, ఒక హిందూగా నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఆయన పోరాడాడు, హిందువులు హిందూ ధర్మం కోసం పోరాడారు. అంటే ముస్లింలు కూడా కొంతమంది మా దండయాత్ర చేస్తున్నారు, అంటే మత మార్పిడికి ప్రయత్నించిన సమయంలో ఆయన చేశారు. ఓకే, రైట్ కాదన్న. మిగతా కులాలు కూడా, అంటే మిగతా కులాల్లో కూడా చాలా మంది వాళ్ళ ధర్మం కోసం కూడా వాళ్ళు పోరాడారు. కులాలు అంటారా, మతాలు అంటారా? మతాలు, వివిధ మతాల వాళ్ళు కూడా వాళ్ళు పోరాడారు. మరి పోరాడినప్పుడు వాళ్ళు కూడా ఇదే డిమాండ్ తీసుకొని రావచ్చు కదా. వాళ్ళు ఈ దేశాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయలేరు సార్. ఈ దేశం మీద దండయాత్ర చేయడానికనే వచ్చారు. అక్బర్లు, బాబర్లు, ఖిల్జీలు, గోరేలు ఈ దేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చారు కానీ దేశాన్ని ఉద్ధరించడానికి రాలేరు. సుల్తాన్లు, రజాకర్లు
ఈ దేశాన్ని నాశనం చేయడానికనే ప్రయత్నం చేశారు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి ఎవరు చేయలేదు. అంటే నేను చెప్పేది ఒక ముస్లిమ్స్ అని కాదు, అవును, వివిధ మతాలకు సంబంధించిన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, వివిధ మతాలకు సంబంధించిన వివిధ మతాలు ఏవి వాళ్ళు కూడా ఉన్నారు, బయట నుంచి రాలేవు, అన్ని ఇక్కడనే పుట్టినాయి. ఉమ్, ఈ దేశానికి వచ్చింది క్రిస్టియానిటీ, ఇస్లాం. ఉమ్, ఈ దేశాన్ని నాశనం చేయడానికనే వచ్చినాయి ఉమ్. కానీ ఈ దేశాన్ని ఉద్ధరించడానికే రాలేవు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా కొంతమంది ఉండొచ్చు, రేపు వాళ్ళు కూడా ఇదే డిమాండ్ తీసుకొని వస్తారు కదా. ఏం చేస్తారు? మా మతంలో కూడా ఇంతమంది పోరాడున్నారు, పేరు దేశం చెప్పమనండి, కోసం పోరాడున్నారు, పేరు ఈ చెప్పమనండి, విధంగా 1-2 పేరు చెప్పమనండి. ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆ, ప్రతి మతంలో కూడా ఎవరో కొంతమంది పుట్టి ఉండొచ్చు, ఉమ్. వాళ్ళు కూడా ఇదే డిమాండ్ తీసుకొని వస్తే దాన్ని మీరు స్వాగతిస్తారా? స్వాగతించాం, మరి ఎలా? స్వాగతించాం దీనికో సార్. న్యాయం దానికో న్యాయం ఎందుకు? ఇది హిందూ దేశం సార్. ఉమ్. హిందూ దేశంలో ఒక ఛత్రపతి శివాజీ జయంతి చేసుకోవడానికి మేము పర్మిషన్ తీసుకోవడం ఏంది? హిందూ దేశమైనా కానీ అందరికీ ఒకటే ఇది ఉంటుంది కదా, ఒకటే ఏది ఆ, అనేది. ఇప్పుడు హిందూ దేశమే ఉండొచ్చు కానీ అందరికీ ఒకటే హక్కు కదా ఉండేది. ఎందుకు? అందరికీ అవును సార్, ఒకటే మేము రాజ్యాంగం ఇచ్చింది కదా. రాజ్యాంగం ఇచ్చింది అంటే వాళ్ళకి కొన్ని సపరేట్ లేవా? ఉమ్. సపరేట్ ఏం ఇప్పుడు separate? వక్ బోర్డ్ అని అదని త్రిపుల్ తలాక్ అని ఉమ్. ఉమ్. లౌడ్ స్పీకర్లలో నమాజ్ చేయడం వాళ్ళకి సపరేట్ హక్కులు కాదా? మాకంటూ ఏముండదా? మాకంటూ మనోభావాలు ఉండయా? హిందువులు కూడా ఇస్తున్నారు కదా. ఏడిస్తున్నారు. మేము అడిగేది అదే. ప్రధానమంత్రి ఛత్రపతి నరేంద్ర శివాజీ మోడీ కూడా సార్, హిందువులకు ఛత్రపతి శివాజీ జయంతి మేము కోరుకుంటున్నది అదే. యావత్ ప్రపంచంలో యావత్ హిందూ, ప్రతి ఒక్క హిందూ సగర్వంగా చేసుకునే పండుగ ఇది. ఉమ్. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. ఉమ్. మాకు గవర్నమెంట్ హాలిడే కావాలని మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. ఉమ్. ఈరోజు మేము అందరం హిందువులాగా బ్రతుకుతున్నాం అంటే ఆయన దయా దాక్షిణ్యాల వల్లనే. ఉమ్. లేకపోతే మీరు ఎక్కడ ఉంటుండే, మేము ఎక్కడ ఉంటుండే. సరే, మిగతా వాళ్ళు కానీ ఒకవేళ మా వాళ్ళకి కూడా కావాలంటే మీరు స్వాగతించారు. స్వాగతించాం. ఎందుకు స్వాగతిస్తాం? స్వాతంత్రం అనేది అంటే ఒకరనేది కాదు కదా, ఆ. ఒక మతం అనేది కాదు, ఒక ఇదనేది కదా, అందరూ సమిష్టిగా చేసుకుంటే వచ్చింది స్వాతంత్రం. సార్ మొత్తం ఇప్పుడు వాళ్ళకి కూడా భారతదేశం సార్, ఇది ఉంటుంది కదా. స్వాతంత్రము మీరు స్వాతంత్రం ఏ స్వాతంత్రం అంటారు? బ్రిటిష్ వాడితో కొట్లాడిందా అంతకు ముందుదా? మొత్తం బ్రిటిష్ వాళ్ళతో కావచ్చు, ఏదైనా ఏ సార్ భారతదేశం 1000 ఏళ్ళు బానిసత్వంలో మగ్గింది. ఉమ్. మేము ఆ 1000 ఏళ్ళ బానిసత్వం పోయి మళ్ళీ మా హిందూ స్వరాజ్య స్థాపన, హిందుత్వ భావన కలిగిన నాయకులు ఈ టైంలో మేము గుర్తించుకోవాలని, ఇప్పటి నుండి చరిత్ర తిరగరాయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే మహారాణా ప్రతాప్, స్వామి వివేకానంద, అంతకుముందు శివాజీ, వాళ్ళందరూ ఏదైతే పోరాట అవి అయితే చేసిరో, కార్యక్రమాలు చేసిరో అవన్నీ మేము గుర్తిస్తాం. సరే, ఇప్పుడు శివాజీ జయంతి రోజున హాలిడేగా ప్రకటించాలని మీరు కోరుకుంటున్నారు. మరి శివాజీ జయంతిని హాలిడేగా ప్రకటించడానికి తీసుకున్నటువంటి ప్రామాణికం ఏదంటారు? ఒక వెనక అతని శౌర్యమా, లేకపోతే పరిపాలన, లేకపోతే ఏ అంశం మీద అతని శివాజీ జయంతి రోజున హాలిడేగా తీసుకోవాలనుకుంటున్నారు, సార్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు? శౌర్యం, ఉమ్. ఆయన వీరత్వం, ఉమ్. ఆయన దేశభక్తి, ఉమ్. ఆయన స్వధర్మ భక్తి, ఉమ్. అవన్నీ కలగలిపే మేము ఆయనని హీరోలాగా ఫీల్ అవుతాం. ఉమ్. ఇప్పుడున్న సినిమా హీరోలు మాకు హీరోలు కాదు. ఉమ్. అచ్చమైన స్వచ్ఛమైన హీరో అంటే మాకు శివాజీ. ఉమ్. శివాజీ అంటే ఒక అగ్నిపర్వతం. ఉమ్. శివాజీ అంటే ఎంత ఎడారిలో ఉన్నా ఒక వర్షపు చినుకులాగా మా హిందువులందరినీ రక్షించడానికి వచ్చిన ఒక వర్షపు చినుకైనా ఉమ్. శివాజీ అంటే ఆయన మాకు హీరో. ఆయన పుట్టినరోజు నాడు ఖచ్చితంగా హాలిడేగా మేము ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఓకే, శివాజీ పుట్టినరోజును హాలిడేగా ఇప్పటికే మహారాష్ట్రలో వాళ్ళు ఇచ్చున్నారు, హాలిడేగా కూడా ప్రకటించున్నారు. అవును. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా హాలిడేగా ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? అంటే మహారాష్ట్రలో శివాజీ పుట్టిండు కాబట్టి ఆయన అక్కడనే పరిమితమై ఉండాలా? కాదు కదా. ఆయన యావత్ హిందూ సమాజం కోసం పనిచేసిండు సార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసం ఆయన వాళ్ళ రక్షణ కొరకై పనిచేసిండు. మహారాష్ట్ర ఒకటే కాదు, ఆయన ఖచ్చితంగా అందరికి పనిచేసిండు కాబట్టి అందరూ పాటించాలి. అందరికీ ఆయన దైవంతో సమానం, ప్రతి ఒక్క హిందువుకి. ఇప్పుడు గాంధీ, నెహ్రూలు గుజరాత్లో పుట్టారు కాబట్టి గుజరాత్కి ఒక్కటి పరిమితం చేస్తే సరిపోతుందా? అంటే వాళ్ళు గుజరాత్ వాళ్ళకి గుర్తిస్తారా? గాంధీ వర్ధంతి, గాంధీ జయంతి ఈ నెహ్రూ పుట్టిన రోజునేమో చిల్డ్రన్స్ డేగా ప్రకటించి జరుపుకుంటారు. మరి శివాజీకి కూడా ఇవ్వాలి కదా. అవును సార్, నేను చెప్పింది అవును. నేనే గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. నెహ్రూ కూడా పోరాడిండా? కాదు వీళ్ళు. ఇప్పుడు గాంధీ వచ్చి మనకి అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి, ఎందుకంటే ఆయన కులం కోసం పోరాడలేదు, ఒక కులం కోసమో ఒక మతం కోసమో లేకపోతే ఒక జాతి కోసమో కాదు, మొత్తం అందరి కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి హాలిడే అనేది మొత్తంగా ఇచ్చారు, దేశం మొత్తం కూడా. ఈయన కూడా మా హిందువులందరి కోసం పోరాడిండు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రకే పరిమితం కాలేదు, ఆయన కేవలం మరాఠా యోధుడు కాదు సార్. మహారాష్ట్రలో పుట్టాడు కాబట్టి మహారాష్ట్ర హాలిడే అనేది ప్రకటించారు. మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు దీనికి సపోర్ట్ చేయట్లేదు? అన్ని రాష్ట్రాలు అడగచ్చు, యావత్ అడుగుతున్నాయి సార్. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి. మరి ఎందుకు సెంట్రల్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తుంది, ఒత్తిడి తీసుకొస్తాము.
ఒత్తిడి ఖచ్చితంగా తీసుకొస్తాం మేము, ఉమ్, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఉమ్, సెంట్రల్లో ఎవరున్నా, ఉమ్, ప్రభుత్వం ఏదైనా ఉమ్. ఛత్రపతి శివాజీ జయంతిని హాలిడేగా ప్రకటించాలి. మరి ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని వందల సంవత్సరాలు అయింది ఆయన అవును, చనిపోయి కూడా ఎన్నో వందల సంవత్సరాలైంది. 395 సంవత్సరాలు. ఇన్ని 395 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఛత్రపతి శివాజీ, అవును, అలాగే హిందూ కోసం, హిందూ ధర్మం కోసం, హిందుత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అవును. ఆయన చనిపోతే ఇన్ని సంవత్సరాలుగా కూడా అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఛత్రపతి శివాజీ జయంతి ఆయన మనం మాట్లాడుతున్నాము, ఛత్రపతి శివాజీ లైఫ్ స్టోరీ మనకు తెలియకుండా చేసారు. ఆయన శౌర్యము, ఆయన వీరత్వం మనకు తెలియకుండా చేసారు. ఒకానొక సందర్భంలో ఛత్రపతి శివాజీని కొండచాటున వెనకాల ఉండి యుద్ధం చేస్తాడు అంటుండే. ఆ రోజు అట్లా ఉండే ఛత్రపతి శివాజీకి మన హిందువులు సపోర్ట్ చేయలేరు. దాని తర్వాత బాలగంగాధర్ తిలక్ ఏదైతే స్వాతంత్ర ఉద్యమాలు, గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు తర్వాత మనకు ఆయన లైఫ్ స్టోరీ తెలియడం స్టార్ట్ అయింది. అంతకుముందు ఆయన చరిత్ర అసలు తెలియకుండా చేశారు. ఇప్పటికి కూడా మా లెసన్లో నేను స్కూల్ చదువుకున్న టైంలో కూడా ఒక 2-3 లైన్లే ఆయన శివాజీ లైఫ్ స్టోరీ ఉంటుండే. ఇప్పుడు జనాల మధ్యలోకి వస్తున్నాయి ఈ స్టోరీలని. ఎందుకంటారు? ఇంతకుముందు ఎందుకు దాచిపెట్టారు ఆయన వీరత్వం. అంటే మనది ఒక భారతదేశం సెక్యులర్ అదే సార్, భారతదేశం సెక్యులర్ దేశము, హిందువులందరూ సెక్యులర్ గానలాగా చేతిలో గాజులు వేసుకొని కూర్చోవాలి, సైలెంట్గా ఉండాలి, అహింస పాటించాలని హిందువులనంతా నపుంసంలాగా తయారు చేసారు. ఇప్పుడు వాళ్ళ వీరత్వం మేము తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయనని పబ్లిక్ లోకి తీసుకురావాలి, అట్లాంటి లైఫ్ స్టోరీలు తేవాలి. ఇప్పుడు మెజారిటీ పీపుల్ అంటే భారతదేశం మొత్తంలో చూసుకున్నట్టయితే అవును, హిందువులే చాలా వరకు ఎక్కువ మంది ఉన్నారు. అవును. మరి హిందువులు ఇంతమంది ఉండి కూడా ఒక హిందుత్వం గురించి పోరాడినటువంటి వీరుడిగా మనం చూసేటటువంటి ఛత్రపతి శివాజీకి ఎందుకని చెప్పి ఆయనకి ఒక సరైన గుర్తింపు రాలేదు? మీరు అడిగినట్టుగా ఆ హాలిడే అనేది ఎందుకు ప్రకటించట్లేదు? సార్ ఇక్కడ హాలిడే అని మీరు అంటున్నారు కదా, హాలిడే నేను చెప్పేది అదే. గత 70 ఏళ్ళలో దానికి ముందు కూడా ఛత్రపతి శివాజీని బాలగంగాధర్ తిలక్ గారు శివాజీ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు చేసి ఆయన కోసం చెప్పే వరకు జనాలకు తెలియకుండా చేసి సార్. ఇప్పుడు కూడా ఛత్రపతి శివాజీ అంటే ఒక కమ్యూనల్. ఛత్రపతి శివాజీ అంటే వేరే ఏ పార్టీలు కూడా ఆయనని స్వాగతించాయి. అంటే ఆయన ఒక హిందూ లీడర్ కదా, వీళ్ళకి నచ్చది. మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటివన్నీ. మేము అక్కడక్కడ కార్యక్రమాలు పెట్టి యూత్కి, మళ్ళీ మిగతా వాళ్ళకు బస్తీలలో అక్కడక్కడ శివాజీ జయంతులు జరిపి మేము కూడా అట్లనే తెలియజేస్తున్నాం. ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో కూడా శివాజీ గురించి ఎక్కడ 2 లైన్లు 3 లైన్లా సార్, 2 లైన్లు 3 లైన్ల. మిగతా వాళ్ళ కోసం పేజీలు బుక్కులు బ్రిటిష్ అని పొగడుకుంటూ, బాబర్ని, అక్బర్ని, ఔరంగజేబుని పొగడుకుంటూ లెసన్లా. అంటే ఇంకా బానిసత్వంలో ఉండాలి హిందుత్వం. ఈ దేశం ఇంకా బానిసత్వం. బ్రిటిష్ వాడు ఔరంగజేబు, బాబర్ చనిపోయినా కానీ ఇంకా వీళ్ళ మైండ్ల నుంచి వీళ్ళకి దయం పట్టినట్టు పట్టిండేమో మరి. అంటే హిందూ సమాజం ఇంకా వాళ్ళనే కీర్తిస్తూ బ్రతకాలి. మాకంటూ మా స్వాభిమానం లేదా? మహారాణా ప్రతాప్, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, ఖుదీరామ్ బోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, వీళ్ళు మాకు హీరోలు, బాబర్లు, అక్బర్లు కాదు. ఇప్పుడు ఒక మనిషి అంటే విశేష సేవలు అందించి దేశం కోసం విశేష సేవలు అందించిన ఒక వ్యక్తి చనిపోయారంటే, చనిపోయిన తర్వాత అయినా కానీ భారతరత్న అవార్డులు కానీ ఇట్లాంటి కొన్ని పథకాలు కానీ ఇవన్నీ ఇచ్చి గౌరవించడం జరుగుతుంది. మరి దేశంలో హిందువుల కోసం ఇంత చేసినటువంటి ఛత్రపతి శివాజీ విషయంలో ఇంత వివక్ష ఎందుకు జరుగుతుంది? ఆయన హిందూ లీడర్ కదా సార్, హిందుత్వం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేసిండు కదా, ఇట్లానే జరుగుతుంది. మరి ఇంతమంది ఉన్నారు కదా ఇప్పుడు అవును సార్, ఉన్నారు కదా, ఈ డిమాండ్ ఇన్ని వందల సంవత్సరాలు ఎందుకని వినిపించలేకపోయారు? ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంతకుముందు ఎందుకు రాదు? అవును, గత 70 ఏళ్ళలో ఎవరు పరిపాలించారు సార్ ఈ దేశాన్ని? వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు సార్? చెప్పండి. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కోసం గొప్పలు, బ్రిటిష్ వాడిని పొగుడుకుంటూ, బ్రిటిష్ వాడు లేకపోతే భారతదేశం డెవలప్మెంట్ కాకుండా అనడం, ఖిల్జీలు, బాబర్లు, అక్బర్లు అంతా ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడడం, ద గ్రేట్ వారియర్ అలెగ్జాండర్ అని చెప్పడం. అలెగ్జాండర్ని పురుషోత్తముడు తనిధర్మిండు, మన చరిత్రలో లేదు అది, చెప్పారు మనకు అది. ఎందుకంటే హిందువులు వీరులాగా తయారవుతారని మనకి ఎట్లాంటి స్టోరీలు చెప్పారు మనకి. బ్రిటిష్ వాడు గొప్పవాడని చెప్తాడు, ఔరంగజేబు గొప్పవాడని చెప్తాడు. అంటే ఈ విషయంలో అయితే వివక్ష జరుగుతుంది. చరిత్ర మొత్తం ఇదే సార్, వాళ్ళని పొగిడి వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, ఓట్ల కోసం రాజకీయం తప్పదు మరి, ఇంకేంది మరి వాళ్ళకి. ఓకే సార్, ఇక శివాజీ ఔరంగజేబు లాంటి వ్యక్తులపైన కూడా పోరాడి ఆ రాజ్యాలపై కూడా ఆయన గెలుపొందినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడకు వాస్తవానికి వచ్చేసరికి ఎంతో ముస్లిం రాజులపై దండయాత్రలు చేసినా కానీ, వాళ్ళు వచ్చినా కానీ తిప్పి కొట్టినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. కానీ ఇక్కడ వచ్చేసరికి మతం అనే పేరు మీదకి వచ్చేసరికి ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఇక్కడ సమస్యగా మారుతోంది.
అంటే మతం అంటే వాళ్ళని ముస్లింలని కొట్టిండు అని అంటారు, ఉమ్. ముస్లింలని వాళ్ళ మీద దాడి చేసిండు అంటారా? అదే చెప్తున్నారు కదా. అవును, వాళ్ళు మా దేవాలయాల మీద దాడి చేయలేరా? ఈయన ప్రాణాతి ప్రాణంగా పూజించే అమ్మవారిని ఉమ్. గోవులను తెచ్చి అమ్మవారికి గుడి దేవాలయానికి ఎదురుగా కోసి ఉమ్. అక్కడ విందు భోజనాలు చేసుకొని తిన్నారు. ఆయనకి ఇష్టమైన శివాలయాలను ధ్వంసం చేసిండు. సనాతన ధర్మంని, సనాతన హిందూ స్త్రీలను ఉమ్. చేర్చి వాళ్ళని మొత్తం అజ్జేసి ఉమ్. అన్ని చేస్తే వాళ్ళు మత కోణంలో చేయలేరా? ఉమ్. ఈయన డైరెక్ట్ వాళ్ళతో వారు చేసిండు. ఎవరైతే చేసిరో వాళ్ళతోనా? ఉమ్. ఎవడైతే ఔరంగజేబు సైన్యము, బాబర్ సైన్యం, అక్బర్ సైన్యం ఉందో వాళ్ళతోనూ ఆయన డైరెక్ట్ కొట్లాడిండు ఆయన. అంటే వాళ్ళు చేస్తుంటే మేము చేతులు కట్టుకొని కూర్చొని ఉండేది ఆ రోజు శివాజీ. అంటే వాళ్ళు వచ్చారు కాబట్టి, వాళ్ళు చేసిరు కాబట్టి ఈయన తిరగబడ్డాడు. ఈయన తిరగబడ్డాడు. అవును మరి. అంతేగాని ముస్లింల మీద ఈయన సార్ హిందువులు ఎప్పుడూ వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళి ఎవరి మీద దాడి చేయరు వాళ్ళు అసలు. ఇప్పుడు మిగతా మతాలకు ఉండాల్సి అంత అవసరం ఏంటంటారు? ఏంది సార్ వచ్చి హిందువుల మీద దాడి చేయాల్సినంత అవసరం దేనికోసం జరుగుతుందంటారు? సార్ నేను ఇప్పటిది కాదు సార్, మీరు చరిత్ర అడిగారు, చరిత్రలో చెప్తున్నా. అప్పటి నుండి దేవాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి సార్? సార్ నిన్న మొన్న కూడా మీరు సికింద్రాబాద్లో చూసుంటారు. అదే మానసిక స్థితి ఇంకా మారలేదు వాళ్ళకి. 1000 ఏళ్ళ నుంచి మారలేదు సార్. అక్కడక్కడ గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరు చేస్తారు? అసలు సనాతన ధర్మం మీద దాడి చేయడానికి కారణం ఏంది అసలు? ఈ క్వశ్చన్ మీరు వాళ్ళకు కూడా రేజ్ చేయండి. ఎందుకు జరుగుతుందంటే సరే కొంతమంది మంచోళ్ళు ఉన్నారని మీరే కొంతమంది అంటారు. మరి మంచోళ్ళు వాళ్ళకి చెప్పొచ్చు కదా, తప్పురా బాబు ఇదని. హిందూ దేశంలో బతుకుతున్నాము, హిందువులను అవమానించడం తప్పు అని చెప్పొచ్చు కదా. ప్రపంచంలో ఎక్కడో ఏదో అయితే ఇక్కడ గొడవలు చేస్తారు కదా వాళ్ళ మతానికి సంబంధించి, వీళ్ళు చెప్పొచ్చు కదా. మరి ఆ రోజు సికింద్రాబాద్ లో జరిగినటువంటి గుడిలో జరిగినటువంటి దాడికి కూడా ఇది మతపరంగానే అంటారా? మతపరంగానే. వాడు డైరెక్ట్ దొరికిండు కదా సార్. తర్వాత వానికి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారు సార్, హిందుత్వం మీద, హిందువుల మీద దాడి చేసిన మతి స్థిమితం ఉండదు. కుక్కలు మాంసం తెచ్చేస్తాయి. ఈయన పిచ్చి కుక్కలు ఇవన్నీ ఇట్లాంటివి చేస్తుంటాయి. ఆడు పిచ్చోడే ఉంటాడు, లేదంటే కుక్క తీసుకొచ్చేస్తుంది. ఈ రెండు, ఇది కుక్క, ఆడు పిచ్చోడు, పిచ్చి కుక్క. హిందూ సమాజం మీద దాడి చేయాలంటే పిచ్చి ఎక్కువ ఉండాలి. మతి స్థిమితం లేనికి హిందూ దేవాలయం అని ఎట్లా తెలుస్తుంది? మరి అది చర్చ్ దగ్గరికి, మస్జిద్ దగ్గరికి ఎందుకు వెళ్తలేదు? అసలు అతనికి హిందూ దేవాలయం కూడా పోలేదు. అవునవును సార్, అవన్నీ అట్లనే మతి స్థిమితం. దీన్ని రాజకీయ కోణంలో ఇంకా అదే నేను వార్తలు బయటకు వచ్చాయి కదా. అది అట్లనే ఉంటుంది సార్. అది మతి స్థిమితం లేనికి హిందూ దేవాలయం పొద్దున్న 5 గంటలకు వెళ్తే బాగుంటది, ఎవరు ఉండరు. రంగులు వాళ్ళేస్తారు. మేము కడగాలి, అయ్యో పాపం అని. మేము సెక్యులర్లం కదా, మాకు చేత కాదు కదా, మేము కడగాలి. మతం రంగు వాళ్ళు వేస్తారు పొలిటీషియన్స్. వేరే మతం మీద జరిగితే వెళ్తారు అందరు. వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చినా వీళ్ళకి బాధ అయిపోతుంది, కడుపు నొప్పి అవుతుంది, అయ్యో పాపం అని. ఓవరాల్ గా ఛత్రపతి శివాజీకి అసలు శివాజీ అనే పేరు రావడం వెనక ఒక కథ ఉందంటారు. ఆ కథ ఏంటో చెప్తారా? ఆయన పుట్టిన గ్రామం పేరే శివనేరి సార్. శివనేరి మహారాష్ట్రలోని శివనేరి. అక్కడ ఎక్కువ శివభక్తులు ఉంటారు. ఆయన పేరు తీసుకుంటే శివాజీ, వాళ్ళ తండ్రి పేరు షాజీ, తానాజీ, శాంబాజీ, ఇట్లా జీ అని పక్కకు ఉంటుంది. వాళ్ళ పరమ పవిత్రంగా పరమశివునికి పూజ చేస్తారు కాబట్టి ఆయన పేరు శివ అని ఒక దైవభక్తి ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కలిసి పెట్టారు. శివాజీ అని పేరు వచ్చింది ఆయనకు. అంటే నార్మల్ పేరు అది, శివాజీ అని పిలుస్తారు అందరు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ కూడా చిన్నప్పుడు రామాయణ మహాభారత ఇతిహాసాలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయనకు నేర్పిస్తుండే. షాజీ వీళ్ళ తండ్రి గారు అయితే షాజీ ఉన్నారు, ఆయననేమో బీజాపూర్ సుల్తానా దగ్గర వర్క్ చేస్తుండే, అంటే పని చేస్తుండే ఆయన వాళ్ళ కోటలో. అక్కడ ఉన్నప్పుడు జీజాబాయ్ గారు ఆయనకు మహాభారత ఇతిహాసాలు నేర్పించుకుంటూ యుద్ధనీతి నేర్పించుకుంటూ ఉంది, స్వధర్మం అనేది ఏంది నేర్పిస్తుంది. కానీ శివాజీకి తండ్రి అట్లా కొలువు చేయడం నచ్చకపోతుండే, పరాయి ధర్మంతో కొలువు చేస్తుండే కదా అని నచ్చకపోతుండే. ఒకసారి ఛత్రపతి శివాజీ వాళ్ళ తండ్రి ఆయన వాళ్ళ కోటకి బీజాపూర్కి తీసుకెళ్ళి వాళ్ళ కోటకి తీసుకెళ్తే, సుల్తానా దగ్గర తీసుకెళ్తే అందరు అక్కడ వెళ్ళి వంగి సలాములు కొడుతుండే ఆయనకు, బీజాపూర్ సుల్తాన్కి. ఆ టైంలో శివాజీకి వాళ్ళ తండ్రి చెప్తాడు, రాజుకు నమస్కారం చేసి సలాం చేయి అంటే 2 అడుగులు వెనకేస్తాడు, వెనకేసి సలాం చేయడు. ఛత్రపతి శివాజీ తండ్రి ఒక మట్టుకు భయం అవుతుంటుంది, ఒక మట్టుకు ఆయనకు కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. నా కొడుకు ఎట్లా గ్రేట్గా ఆయనకు ఇట్లా సలాం చేయకుండా జరిగింది. అడుగుతాడు, ఏంది శివాజీ నువ్వు ఇట్లా అసలు ఆయనకు నమస్తే చేయలేవు, సలాం చేయలేవు అంటే, నాయన ఆడు పరాయోడు, తండ్రి అయిన పరాయన
స్వధర్మం అయినా కాదైనా వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడి చేసి మన దేశాన్ని పరిపాలిస్తుంటే నేను ఆయనకి ఎట్లా సలాం కొడతాను అంటాడు 2 అడుగులు వెనక్కి జరిగి. ఛత్రపతి శివాజీకి చిన్నప్పటి నుంచే స్వధర్మం స్వదేశం అనే భావన చాలా ఉంటుండే. అందువల్ల వాళ్ళ తల్లి పెంచిన పెంపకం అట్లాంటిది. వాళ్ళ తల్లి ఏదైతే చేయి చూపించి శివ అక్కడ ఆకుపచ్చ జెండా ఎగురుతుంది అది తీసే శివ అంటే దాని 2వ రోజే ఆ కోట మాకు స్వాధీనం అయిపోతుండే. స్వధర్మ భగవత్ జెండా ఎగరేస్తుండే ఆయన. అంత దేశభక్తి చిన్నప్పటి నుంచి ఉంటుండే. ఒకసారి అయితే పసితనంలోనే ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే గోమాతను ఒక వేరే వ్యక్తి తీసుకొని వెళ్తుంటే ఆయన చైనార్కి ఈ చేయికి ఇచ్చిన చరిత్ర ఛత్రపతి శివాజీకి ఉండేది చిన్నప్పుడే. చాలా గొప్ప వీరుడు ఆయన. చిన్నప్పటి నుంచి స్వధర్మం స్వదేశం అనే భావన చాలా తల్లిగారి చిన్నప్పటి నుంచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేర్పిస్తుండే. అట్లుండే ఆయన చిన్నప్పటి నుంచి. ఇప్పుడు శివాజీకి పట్టాభిషేకం జరిగిన రోజునే హిందూ సామ్రాజ్యంగా గుర్తించబడుతుంది. అవును. దానికి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటంటే హిందూ సామ్రాజ్యంగా అవును హిందూ సామ్రాజ్యం సార్ అవును. యావత్ కోటలన్నీ ముస్లింల చేతుల నుండి ఆయన స్వాధీనం చేసుకోండి సార్. స్వధర్మ పాలన స్టార్ట్ అయింది ఆడ నుంచి. ఇంకొకటి ఛత్రపతి శివాజీ ఎంత మంచి అంటే ఎవరైనా చేస్తే వాళ్ళ పేరు ఇప్పుడు మామూలుగా మనం చూసుంటాం సార్. ఏదైనా గుడి కట్టిస్తేనే మన వాళ్ళు గుడి మీద ఆయన పేరు రాసేసుకుంటాడు. ఏదైనా చిన్న విరాళం ఇస్తేనే. ఆయన అన్ని రాజ్యాలు అంత కుటుంబ త్యాగం చేసి అన్ని చేసినాక కూడా ఆయన సొంతంగా శివాజీ రాజ్యం అని పెట్టుకోలేడు. హిందూ స్వరాజ్యం అని స్థాపించండి అంటే ఆయన ఎంత మంచి వ్యక్తి అయి ఉంటాడు. అలాగే పెట్టుకొని ఉండాల్సిందేమో. అలా పెట్టుకొని ఉంటే తగిన గుర్తింపు వచ్చేదేమో. కాదు గుర్తింపు కోసం చేయలేడు సార్. ఇట్లానే మీలాగా మాలాగా ఉంటారు కదా ఒక వ్యక్తి అడుగుతాడు ఆయన రాజుగారు మీరు ఇన్నిన్ని కోటలు చేయించిర్రు ఇంతింత మందితోనో యుద్ధాలు చేసిర్రు ఇంతింత సైన్యాన్ని మీరు ఓడించిర్రు మీ సొంతంగా మీకు మీ సొంతంగా మీరు ఏం పేరు తెచ్చుకోలేరు ఏంటంటే ఛత్రపతి శివాజీ అంటాడు. నేను సొంతంగా నా సొంత పేరు కోసం నేను చేయలేను. నా స్వధర్మం నా స్వదేశాన్ని రక్షించుకోవడానికే నేను చేసిన తప్ప ఇంకా ఏం లేదు నాకు అని అంటాడు. ఇప్పుడు ఆయన తదనంతరం అయినా కానీ ఆయన కట్టించిన దేవాలయాల మీద ఆయన పేరు ఏమన్నా రాశారా? రాయలేదు సార్. ఇక్కడ ఆయనది ఏమి ఉండదు సార్. ఆయన చాలా గొప్పగా అవునవును ఆయన చాలా గొప్ప చేసి ఎక్కడ ఆయన పేరు పెట్టుకోలేడు. ఇప్పుడు హిందూ స్వరాజ్యం అని అందుకే ఉంది సార్. పెట్టుకోలేదు. అవును. తర్వాత మీరు మేము హిందుత్వం ఉన్నారు కదా హిందువులందరూ ఉన్నారు కదా వాళ్ళన్నా తగిన గుర్తింపుని ఇవ్వాల్సింది ఆ విధంగా. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి సార్ ఛత్రపతి శివాజీ కోట ఉంటుంది అంతే. ఆయన ఉన్న కోట అవి చిన్న ఉంటాయి కానీ యావత్ హిందూ సమాజాన్ని ఆయన త్యాగం చేసి హిందూ సమాజం కోసం త్యాగం చేసిన ఆయన కుటుంబాన్ని. శివాజీ పుట్టినరోజును 2 సార్లు జరుపుతారు. అంటే మామూలుగా ఎవరికైనా కానీ పుట్టినరోజు అంటే ఒకసారి ఉంటుంది సంవత్సరంలో ఒకసారిగా ఏదో ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కానీ ఈయనకి 2 సార్లు పుట్టినరోజు జరుపుతారట. మరి దాని వెనకున్న కదండి 2 సార్లు పుట్టినరోజు అంటే ఇది నార్మల్గా మనము ఎక్కడ కొన్ని చూసుంటాం సార్. క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొన్ని జరుగుతాయి. ఏదైతే మన తెలుగు హిందూ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం కొన్ని జరుగుతాయి. అంటే ఇవి ఉంటాయి కదా నక్షత్రాలు తిథులు దాని ప్రకారం చేస్తారు అంతే. వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. అట్లా 2 సార్లు ఏముంటది కొంతమంది చేస్తారు. నార్మల్గా చెప్తున్నా కదా సార్ చేస్తారు. చేసేటోళ్ళు చేస్తారు అట్లా చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఛత్రపతి శివాజీ జయంతిని అఫీషియల్ గా కేంద్రం గుర్తించి వరకు మీరు చేపట్టబోయే కార్యక్రమాలు అవన్నీ మీ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి? ప్లానింగ్ అంటే ఏం లేదు సార్. మేము అన్ని ఉత్సవాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఎక్కువ మందికి మేము తెలియజేసేటట్టు చేస్తాము. కేంద్రం మీద ఖచ్చితంగా డిమాండ్ తీసుకొస్తాం. ఒత్తిడి అయితే ఖచ్చితంగా తీసుకొస్తాం సార్. డిమాండ్ పెడతాం, ఒత్తిడి తీసుకొస్తాం. నాకు తెలిసి కేంద్రం తొందరగానే చేస్తుంది, చేయాలి కూడా. దీనిపై ఇప్పటికే మీరు చాలా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కూడా చేస్తూనే ఉన్నారు సార్. వాళ్ళు ప్రకటించకుండా మేము ఇప్పుడైతే చేస్తూనే ఉన్నాం. అఫీషియల్గా ప్రకటిస్తే ఇంకా మంచిది. అఫీషియల్ గా ప్రకటించి దానికి హాలిడే గానీ ఇచ్చారు అంటే ఆయనకి ఒక అంటే గుర్తింపు అనేది ఉంటుంది. హిందువులకు ఛత్రపతి శివాజీకి గానీ ఒక గౌరవం ఇచ్చినట్టు భావిస్తాం ఖచ్చితంగా. దీని మీద మీరు ఇప్పటికే ఫైట్ చేస్తున్నారు. కేంద్రం నుంచి ఎలా ఉంది స్పందన? ఎలా ఉంది? ఓకే అంటున్నారా? ఓకే అంటారు సార్. ఖచ్చితంగా అనాల్సిందే. శివాజీ కాబట్టి ఖచ్చితంగా అనాల్సిందే. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా శివాజీ జయంతి చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అఫీషియల్గా చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. మొత్తానికైతే ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా మీరు చేపడుతున్నటువంటి ర్యాలీలన్నీ విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే త్వరలోనే శివాజీకి రావాల్సినటువంటి గౌరవం, అలాగే శివాజీ జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలి అనేటటువంటి హిందువుల డిమాండ్ కూడా కేంద్రం అంగీకరిస్తుంది అని చెప్పి కూడా కోరుకుందాం. నమస్కారం.